శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రోమహిమణేలతపులచ్చాయి ముఖే స్థిరక్షణైః యుక్తా విందు నిబద్ధనరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం కుశకశం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరः పరారయత్తస్యద్భర్గా సద్వరేణ్యముపాస్మహే. సర్వం వేదమాత గాయత్రీ కటాక్షఫలసిద్ధ్యర్థం. గురువుగారు ఎప్పుడు చూసినా ఆర్థికమైన విషయాల గురించి లేదా కోర్టు వ్యవస్థల గురించి మాత్రమే మీరు చెప్తున్నారు. విద్యార్థులకి స్కూల్స్ ప్రారంభమయ్యాయి కాబట్టి కాస్త విద్యలో తక్కువగా ఉన్న వారికి, అదేవిధంగా చదివింది మర్చిపోవడము, ఇది వరకు బాగా చదువుతూ డల్ అయిపోవడము, ఉన్నట్టుండి తను మొత్తం తన యొక్క విజ్ఞానాన్ని అంతటినీ కూడా చాలా తక్కువ స్థాయిలో విడిచిపెట్టి చెడు స్నేహాలకు లోనయ్యి బాగా చదవడే వ్యక్తి సి గ్రేడు డి గ్రేడ్లోకి మారిపోతూ ఈ యొక్క రాశి ప్రభావాల ఫలితంగా ఏమైనా వీరికి జరుగుతున్నాయా? మేషం నుంచి మేనం వరకు కూడా విద్యార్థులు ఎటువంటి మంత్రాన్ని రోజు పఠించుకోవడం వల్ల విద్యలో మెరుగైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. వీరు ఏ దేవతారాధనలు చేయడం వల్ల విద్య అనేటువంటిది అభ్యసిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యే కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుకోవడానికి, చదివింది గుర్తు ఉండడానికి, మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి, అదేవిధంగా నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం రాక కాంపిటీషన్ ఎగ్జామ్స్లో 10, 2, 5 మార్కులతో శృతిలో మీ ఉద్యోగాన్ని కోల్పోతున్నటువంటి వారికి ఇలా కేవలము ఈ ఎపిసోడ్లో విద్యార్థులకి నిరుద్యోగులకి సంబంధించిన విషయాన్ని మనం చర్చిద్దాం. మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి, ఎటువంటి నియమాలు పాటిస్తే ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా విద్య చక్కగా అభ్యసించడం అనేటువంటి పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటూ అసలు విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే చదువుని ఎప్పుడు చదువుకోవాలి, ఏ సమయంలో చదువుకోవాలి అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా మనం చర్చిద్దాం. విద్యార్థులు చదువుకునే టైము తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30లోగా చదువుకోవాలి. ఏ విధంగా చదువుకోవాలి అనేది ప్రతి రాశి వారికి కూడా చదువుకునేటువంటి సమయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి వచ్చే ఆగస్టు 14వ తారీఖు తర్వాత నుంచి మందగుండి గనక ఏర్పడుతున్నారు. అంటే ఏం చదువుతాం? ఒక బుద్ధి తక్కువగా ముద్దుల ఏర్పడేటువంటి అవకాశం. అది వారు కావాలని కాదు, కాస్త ఒక్కసారి డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోండి. ఉన్నట్టుండి నిద్ర రావడం కానీ, లేకపోతే బద్ధకం ఎక్కువ అవడం కానీ జరిగేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఆగస్టు 14 తర్వాత నుంచి ఏర్పడుతుంది. కేవలము శారీరక శ్రమ ఎక్కువైపోతుంది అని ఫీల్ అవుతున్నారు. పైగా ఇంత ప్రెషర్ నేను తట్టుకోలేనని ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థులు కాస్త నీరసమైనటువంటి వ్యవస్థ, ఎంత చదువుతున్నా కూడా ఇంట్రెస్ట్ పెట్టలేకపోవడం అనేటువంటిది ఆగస్టు 14 తర్వాత నుంచి ఏర్పడుతుంది. పైగా వీరు ఏదైతే చదువుతున్నారో దాని పక్క క్వశ్చన్ రావడం, అరే నేను ఇది చదువుతాం అనుకున్నాను కానీ ఇది చదివానే అని మళ్ళా ఆలోచించుకోవడం, ఒకదాని బదులు మరొకటి రాయడం, ఇలా కొన్ని ఇబ్బందిదాయకమైన వాతావరణం ఆగస్టు 14వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి విద్యార్థుల విషయంలో. అయితే మరి గురువు గారు వీటి నుంచి తప్పించుకోవడం ఎలా?
ఈ కర్కాటక రాశి వారు పైన వెళ్ళి గణపతిని కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా గణపతి దేవాలయంలో 21 గుంజీలు తీస్తూ స్వామివారికి గరిక నైవేద్యం పెట్టి బుధవారం రోజున ఉండ్రాలు నైవేద్యం పెట్టండి. పిల్లాడి పేరు మీద చెప్పుకొని పిల్లాడి నక్షత్రంతో అర్చన చేయించండి. చేసి ఉండ్రాల నైవేద్యం పెట్టండి. అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఒక 5గురికో 9 మందికో ఆ ఉండ్రాలని పంచి మిగిలిన ఉండ్రాలు పిల్లవాడికి తినిపించడం. ముందుగా మనం నైవేద్యం సమర్పించినటువంటి ప్రసాదం బయట ఒక 5గురికో 9 మందికో పెట్టిన తర్వాతనే మనం స్వీకరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి నుండి విద్యార్థులు. మీరు మానసికమైనటువంటి ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారు కాబట్టి ఒక్కసారి కౌన్సిలింగ్ తీసుకోండి. ప్రతిదీ కూడా జాతకానికి ముడిపెట్టద్దు. ఈ విషయాన్ని కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోండి. పైగా విద్యార్థుల విషయానికి వచ్చేసరికి వాతావరణం మార్చేశారు. ఈ వాతావరణం మార్చడం వల్ల అంటే ఈ స్కూల్ బాగాలేదని వేరే స్కూల్లో మార్చడం, ఇలాంటివి ఏదో వాతావరణం మొత్తం మీద మార్చడం జరుగుతుంది. అలా మార్చడం వల్ల ఆ వాతావరణం వాళ్ళకి సెట్ అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి మార్పును లేకపోతే మీరు మార్చినటువంటి స్కూల్ యొక్క పరిస్థితులను ఒక్కసారి పరీక్షించుకోండి. ఇది చెప్పదగ్గ సూచన కర్కాటక రాశిలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి. పైగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కానీ ఐక్యూ లెవెల్స్ కానీ పిల్లవాడు ఈసారి చూపించేటువంటి అవకాశం ఆగస్టు 14 తర్వాత నుంచి కనిపించడం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్త అనేటువంటిది వహించండి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే జూలై 14వ తారీఖు నుంచి ఆగస్టు 8వ తారీఖు మధ్యలో ఒక మంచి ఉద్యోగ అవకాశం ఏర్పడుతుంది. కానీ ఆఫర్ లెటర్ అనేటువంటిది అక్టోబర్లో మీకు రిలీజ్ అవుతుంది. మీరు అన్ని పర్ఫెక్ట్గానే రాసే అవకాశం, మీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఒక శుభపరిమాణం. ఆఫర్ లెటర్ మాత్రం వెయిట్ చేయాలి. అబ్బాయి నేను వెయిట్ చేయలేను, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు అనుకుంటే మాత్రం ఆ మరొక ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. 2 ఉద్యోగ ప్రాప్తులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కానీ బెస్ట్ ఉద్యోగం అనేటువంటిది అక్టోబర్లో మాత్రమే ఏర్పడుతుంది. దాని బెస్ట్ ఉద్యోగం ఇది ఉద్యోగం. రెండింటికి చాలా తేడా ఉంది. నిరుద్యోగులు కొంచెం ఆలోచించుకోండి. మీకు ఇంతకు ముందు కంటే ఇప్పుడు నిరుద్యోగులు ఐక్యూ లెవెల్స్ పెంచుకున్నారు. పైగా మీ యొక్క వొకాబులరీ మారుతోంది. మీరు ఉన్నటువంటి స్థితిగతులను మీరే కావాలని మార్చుకున్నారు. వాతావరణం నేను ఇక్కడ కాదు, నేను వేరే చోట ఉండాలి అని చెప్పి చాలా కృషితో ఇప్పటి వరకు జూలై 3వ తారీఖు వరకు మీ ఆలోచన వేరేగా ఉంటుంది. జూలై 3 తర్వాత మీ ఆలోచన చాలా బలంగా ఉంటుంది ఉద్యోగుల విషయంలో. కాబట్టి జూలై 4వ తారీఖు తర్వాత ఉన్నటువంటి ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచనగా నిరుద్యోగులకు కలిసి వచ్చేటువంటి వ్యవస్థ. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఖచ్చితంగా అక్టోబర్లో మంచి అవకాశాన్ని, అంటే ఈలోగానే వస్తుంది. ఎగ్జామ్స్ అన్నీ ఓకే అవుతాయి, ఇంటర్వ్యూ ఓకే అవుతుంది, ఆఫర్ లెటర్ మాత్రం అక్టోబర్లో లభించే అవకాశం ఏర్పడుతుంది. గురుగారు, మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న వారు ఇంకొంత త్వరితమైన ఫలితాల కోసం ఏమి చెయ్యాలి? ముత్యాల మాలనన్నా ధరించండి. మెల్లో ముత్యాల మాల లేదా ఒక కేవలం సింగిల్ ముత్యాన్నన్నా సరే మెల్లో ధరించండి. ప్రతిరోజు కూడా ఎర్రటి మందారము, బిలవపత్రి 2 తీసుకుని ఈశ్వరుడి దగ్గర మీ గోత్రనామ నక్షత్రాలతో అర్చన చేయించండి. తదనంతరము ఇది కూడా లేకపోతే మీ ఇంట్లోనే శివలింగం కానీ శివపార్వతుల ఫోటో వద్ద కానీ బిల్వము ఎర్రటి మందారం పెట్టండి. పైగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా చక్కటి వాసన వచ్చేటువంటి ధూపం వేసుకుని మెడిటేషన్ చేయడం మంచిది. అన్ని మంత్రాల కంటే ప్రాణాయామం అనేటువంటిది కర్కాటక రాశి వారికి అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రాణాయామం మీద మీరు కాస్త వ్యక్తిగతమైన శ్రద్ధ చూపించడం మంచిది. మెడిటేషన్ కానీ
లేకపోతే బ్రీతింగ్ మీద మీ యొక్క పట్టు కానీ సాధించుకోవడం అత్యంత ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. మరిన్ని మీ పిల్లల యొక్క భవిష్యత్తు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. పరిపూర్తిగా వారి యొక్క జాతకాన్ని తెలుసుకోండి.